ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ ద గుడ్ సమారిటన్ లెసన్ చూద్దామండి. మనం టైటిల్లో ఎప్పుడు క్యాపిటలైజేషన్ యూజ్ చేయాలి, ఏ లెటర్ క్యాపిటల్ పెట్టాలనేది మనం ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసాము. అదొకసారి గత వీడియోలో చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ప్రీ రీడింగ్లో భాగంగా మనకి పిక్చర్ ఇస్తారు. ఆ పిక్చర్ని బాగా మనం అబ్జర్వ్ చేసి దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేస్తుంటాం కదా. దానిలో భాగంగా ఒకసారి పిక్చర్ని బాగా మనం నోటిఫై చేయండి. ఈ పిక్చర్ని బాగా చూస్తే కింద ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్? ఇక్కడ మొత్తం చిల్డ్రన్ మనం కౌంట్ చేస్తే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 చిల్డ్రన్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం టోటల్ 10 చిల్డ్రన్ అనేది ఇక్కడ ఉంది. దేర్ ఆర్ 10 చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద గర్ల్స్ డూయింగ్? దే ఆర్ ప్లేయింగ్. ఇక్కడ గర్ల్స్ మనం చూస్తే దే ఆర్ ప్లేయింగ్, ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ప్లేయింగ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ప్లేయింగ్. మరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపన్ టు ద బాయ్? ఇక్కడ పిక్చర్లో మనకి కొంచెం ఈ బాయ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ బాయ్ కొంచెం వాట్ హ్యాపన్ టు ద బాయ్, ఈ బాయ్కి ఏమైంది అని అడగడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఈ బాయ్ చేతులకి వూండ్స్ ఉన్నాయండి. మనం గాయాలని వూండ్స్ అంటాము. ఆ గాయాలు మనకి కనిపిస్తున్నాయి. సో ద బాయ్ వాజ్ ఇంజ్యూర్డ్. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి ప్రొనౌన్సియేషన్ సంబంధించి. జనరల్గా మనం ఏవైనా సౌండ్స్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంగ్లీష్ వర్డ్ ఇప్పుడు కొన్ని వర్డ్స్ రాస్తాను ఇక్కడ చూడండి. సౌండ్, నెక్స్ట్ బిఓయుఎన్డి, అలాగే పిఓయుఎన్డి, అలాగే డబ్ల్యూఓయుఎన్డి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఫస్ట్ లెటర్ తప్ప దాదాపు అన్ని లెటర్స్ ఒకటే స్పెల్లింగ్తో ఉన్న వర్డ్స్ ఇవన్నీ కూడా. మరి ఇక్కడ ఏంటండి మనం ఈ వర్డ్స్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి సౌండ్, దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి బౌండ్, దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి పౌండ్. కానీ దీని ప్రొనౌన్సియేషన్ ఔండ్ కాదండి, ఊండ్ అని ప్రొనౌన్స్ చేయాలి దీన్ని. ఊండ్. కానీ వీటి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే మనకి డిప్తాంగ్, ఔ అనే యొక్క డిప్తాంగ్ని యూజ్ చేసి ప్రొనౌన్స్ చేస్తాము. ఈ అన్నిటి కూడా ఈ యొక్క డిప్తాంగ్ యూజ్ చేస్తాం మనకి ఇక్కడ. కానీ దీనికి మాత్రము ఈ లాంగ్ వోవెల్ యూజ్ చేసి ఊండ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ బాయ్కి ఇక్కడ ఇంజూరీస్ కనపడుతున్నాయి. ఆ ఇంజూరీస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హీ వాజ్ ఇంజూర్డ్ అని చెప్పేసి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే వాట్ హ్యాపన్ టు ద బాయ్ అంటే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే దానికి ఆన్సర్ ద బాయ్ వాజ్ ఇంజూర్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ది అదర్ బాయ్ డూయింగ్? ఇంకా మనకి ఇంకేం కనిపిస్తున్నాయి? అదర్ బాయ్స్ ఏం చేస్తున్నారు? ఓకే, ద బాయ్ ఈస్ హెల్పింగ్ ద ఇంజూర్డ్ బాయ్ టు గెట్ హిమ్ అప్. ఏం చేస్తున్నారంటే హెల్పింగ్ హిమ్ టు గెట్ అప్ అనమాట. ఆ బాయ్ పడిపోతే ఆ అబ్బాయిని లేపే ప్రయత్నం చేసి హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ అదర్ బాయ్ అనేది మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ ఎనీవన్? మీరు ఎవరికైనా హెల్ప్ చేశారని అడగడం జరిగింది. దానికి ఆన్సర్ ఎస్ ఐ డిడ్ అని చెప్పొచ్చు. లేదా నో, మీరు ఆ పిల్లలు ఒకవేళ ఆన్సర్ చెప్తారు కదా, చేయకపోతే నో ఐ డిడ్ నాట్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మరి దీని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ చూద్దాం చూడండి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకి టెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి పార్ట్స్ కింద ఇవ్వడం జరిగింది. కంప్లీట్ టెక్స్ట్ కాకుండా ఒక్కొక్క పార్ట్ చదువుకుంటూ వెళ్దాము. ద గుడ్ సమారిటన్ అసలు ఏంటో చూద్దాం. అసలు మీకు ఫస్ట్ సమారిటన్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫస్ట్ సమారిటన్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క తెగకు సంబంధించిన వ్యక్తి అనమాట అండి. ఒక తెగకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తెగకు సంబంధించిన వ్యక్తిని సమారిటన్ పిలుస్తారు. సరే, టెక్స్ట్ చదువుతున్నాను, కొంచెం ఫాస్ట్గా చూడండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఎన్ ఆనెస్ట్ జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. ఒకనొక టైంలో అనగనగా అండ్ ఆనెస్ట్ జూయిష్, లాస్ట్ క్లాస్లో చెప్పాను ఇక్కడ హెచ్ సైలెంట్. అదే మీరు హనీ అనే వర్డ్ కానీ లేకపోతే హార్లిక్స్ అనే వర్డ్ కానీ తీసుకుంటే అక్కడ హెచ్ సైలెంట్ కాదు, అక్కడ మనం హా అని పలుకుతాము. కానీ ఇక్కడ హనీ అనే ఆనెస్ట్ అనే వర్డ్స్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ అనే మనం లెటర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఓకే, మరి దీని తర్వాత ఎవరండి? వన్స్ అపాన్ ఎ టైమ్ అండ్ ఆనెస్ట్ జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. ఈ జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. ఈ జెరూసలేం అనే వర్డ్ ప్రస్తుతం ఈ టైంలో ఈ నవంబర్ 2023 కాలంలో చాలా వార్తల్లో చాలా ఫ్రీక్వెంట్గా వింటున్న వర్డ్. ఎందుకంటే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య తీవ్రంగా యుద్ధం వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. సో జూస్కి అలాగే ఈ ఇస్లాం మతం వారికి మధ్య తెగ, అది వేరే విషయం. సరే, జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం అని చెప్పేసి అంటున్నాడు. మరి నెక్స్ట్ చూస్తే వన్ మార్నింగ్ హీ పుట్ సమ్ మనీ ఇన్ ఏ బ్యాగ్ అండ్ స్టార్టెడ్ హిస్ జర్నీ టు జెరికో.
ఒకరోజు మార్నింగ్ ఈ జూయిష్ మ్యాన్ ఏం చేశాడంట తన బ్యాగ్‌లో పుట్ సమ్ మనీ. ఇక్కడ విషయం ఏంటంటే వర్డ్ మన వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా! వెర్బ్ ఫార్మ్స్ 3 ఫార్మ్స్ కూడా పుట్‌కి వి1, వి2, వి3 3 కూడా పుట్టే అవుతుంది. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. హి పుట్ సమ్ మనీ ఇన్ ఎ బ్యాగ్ అండ్ స్టార్టెడ్ హిస్ జర్నీ టు జెరికో. జెరికో అనే ప్లేస్‌కి తన యొక్క జర్నీ స్టార్ట్ చేశాడు. సమ్ మనీ తన బ్యాగ్‌లో పెట్టుకొని అని చెప్పేసి చెప్తున్నారు. మరి నెక్స్ట్ సడెన్‌లీ ఎ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ బీట్ హిమ్ అప్ క్రూయల్లీ అండ్ టుక్ అవే ఆల్ హిస్ మనీ. ద జూయిష్ మ్యాన్ వాస్ సీరియస్లీ వూండెడ్ అండ్ వాస్ లెఫ్ట్ ఆన్ ద రోడ్. సడెన్‌గా ఏమైందంటే గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ దీన్నే మనము కలెక్టివ్ నౌన్ అంటాం. గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ బీట్ హిమ్ అప్ క్రూయల్లీ అండ్ టుక్ అవే ఆల్ హిస్ మనీ. సడెన్‌గా ఒక గు గు గుంపు వచ్చి ఇక్కడ పిక్చర్‌లో చూడండి ఒకసారి. ఒక దొంగల ముఠా వచ్చి అతన్ని తీవ్రంగా కొట్టేసేసి అతని దగ్గర ఉన్నటువంటి మనీ మొత్తాన్ని దోచుకెళ్ళిపోయింది. ద జూయిష్ మ్యాన్ వాస్ సీరియస్లీ వూండెడ్ అండ్ వాస్ లెఫ్ట్ ఆన్ ద రోడ్. అతనికి ఆ జూయిష్ మ్యాన్‌కి తీవ్రంగా గాయాలు తగిలాయి. అలాగే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఉన్న సొమ్మునంతా దోచుకొని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి నెక్స్ట్ చూస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ ద మ్యాన్ హర్డ్ సమ్ ఫుట్ స్టెప్స్. He opened his eyes with great difficulty and saw a priest nearby. The priest will certainly help me, thought the wounded man. But the priest did not stop and went on his way. కాసేపు పోయాక అతను ఎవరో ఒక వ్యక్తి అటుగా రావడం అనేది ఫుట్ స్టెప్స్ ద్వారా మనకు తెలిసింది. హీ ఓపెన్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ సా ఏ ప్రీస్ట్ నియర్ బై. తీవ్రంగా గాయపడినటువంటి ఈ జూయిష్ మ్యాన్ బలవంతంగా అతి కష్టం మీద తన యొక్క కళ్ళు తెరిచి చూశాడు. ఒక ప్రీస్ట్ అంటే ఒక పూజారి అటువైపు రావడం చూశాడు. అతను అనుకున్నాడు మనసులో ఏమని, ద ప్రీస్ట్ విల్ సర్టన్లీ హెల్ప్ మీ. అతను ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి, సర్టన్లీ అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని అనుకున్నాడు మనసులో ద వూండెడ్ మ్యాన్. బట్ ద ప్రీస్ట్ డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ ఆన్ హిస్ వే. కానీ ఆ ప్రీస్ట్ ఆగాడండి, ఆగలేదు. హి డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ ఆన్ హిస్ వే. అతను ఆగకుండా తన దారిలో తను వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. ఎప్పుడైనా మనకు ఒక యాడ్వర్బ్ వచ్చింది అంటే ఆ యాడ్వర్బ్ యొక్క పొజిషన్ ఎక్కడండి సెంటెన్స్‌లో హెల్పింగ్ వర్బ్‌కి మరియు ఆ మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ శాతం దీని మధ్యలోనే వస్తుంది. ఇక్కడ చూసారా? హెల్పింగ్ వర్బ్ విల్ ఉంది. దాని తర్వాత హెల్ప్ అని మెయిన్ వర్బ్ ఉంది. మధ్యలో సర్టన్లీ అని ఒక యాడ్వర్బ్ వచ్చింది. ఎల్‌వైతో ఉన్నటువంటి ప్రతి వర్డ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఆహ్, యాడ్వర్బ్ అవుతుందని చెప్పేసి చాలా సార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. ఓకే. నెక్స్ట్ ఏమైందో చూద్దాం చూడండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూస్తే లేటర్ ఏ లివైట్ కేమ్ దట్ వే ద ప్రీస్ట్ డిడ్ నాట్ హెల్ప్ మీ. But the Levite will surely help me, thought the wounded man. But the Levite also did not stop and went away. మరి తర్వాత చూస్తే లివైట్ అంటే ఇది కూడా ఒక హిబ్రూ తెగకు సంబంధించినటువంటి మెంబర్, లివైట్ మెంబర్. హిబ్రూ అంటాం కదా, ఇదంతా కూడా మనకి ఈ ఉత్తర అమెరికా ఆ ప్రాంతాల్లో కనిపించే తెగలనమాట, జాతులనమాట. ఆ తర్వాత ఏమైంది, లివైట్ కేమ్ దట్ వే, అటుగా వస్తున్నటువంటి ఆ ప్రీస్ట్ నాకు హెల్ప్ చేయలేదు. బట్ ద లెవైట్ విల్ షూర్లీ హెల్ప్ మీ. నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని చెప్పేసి అనుకున్నాడు లెవైట్ థాట్ ద వూండెడ్ మ్యాన్. బట్ ద లెవైట్ ఆల్సో డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ అవే. అతను కూడా ఆగకుండా అటుగా చూస్తూ వెళ్ళిపోయి తప్ప అతను కూడా హెల్ప్ చేయలేదు. నెక్స్ట్ చూడండి. దెన్ హీ సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్. హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ. హీ వాజ్ ఏ Samaritan. Jews didn't like Samaritans and did not treat them very well. He may not help me and may even laugh at me, thought Jewish man who was dying on the road. తర్వాత కాసేపటికి అటుగా ఒక సమారిటన్ వెళ్ళడం చూశాడు. అటుగా ఒక సమారిటన్ అనే తెగకు చెందినటువంటి వ్యక్తి వెళ్ళడం చూశాడు. ఈ జ్యూస్‌కి సాధారణంగా ఈ సమారిటన్స్ అంటే నచ్చదు. కాబట్టి అతను ఏమనుకున్నాడు, డిడ్ంట్ ట్రీట్ దెమ్ వెరీ వెల్. వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరు. మంచిగా వాళ్ళతో ఉండరు. సో, హీ మే నాట్ హెల్ప్ మీ అండ్ మే ఈవెన్ లాఫ్ అట్ మీ. అతను ఏమనుకున్నాడంటే మేము వాళ్ళని ఎలాగో సరిగ్గా ట్రీట్ చేయం కాబట్టి అతను కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడని చెప్పేసి మనసులో అనుకున్నాడు. వదిలేసి అలాగే వెళ్ళిపోతాడని చెప్పేసి. హూ వాజ్ డయింగ్ ఆన్ ద రోడ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా చూడండి. డయింగ్ అనే వర్డ్ చూడండి, డివైఐఎన్జి. డయింగ్ అంటే ఇక్కడ చనిపోవడం. డయింగ్ అంటే చనిపోవడం. ఇది డై అనే వర్డ్కి ఇంగ్ ఫామ్ అనమాట, చనిపోవడం. డై అనే వర్డ్ ఉంటుంది కదా, దీనికి ఇంగ్ ఫామ్ డయింగ్. మరి ఇంకో వర్డ్ ఉంటుంది, అదేంటంటే డై, డివైఈ డై. దీనికి ఇంగ్ ఫామ్ డివైఈఐఎన్జి వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ బట్టల వాటికి మనం అద్దకం అంటాం. అద్దకం, రంగు వేయడాన్ని అద్దకం అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఈ రెండు దాదాపు ఇంచుమించు ఒకటే స్పెల్లింగ్తో ఉంటాయి, ఒకే ప్రొనౌన్సియేషన్తో ఉంటే వాటిని మనం హోమోఫోన్స్ అంటామని చెప్పుకున్నాం కదా, అలా. అయితే ఇక్కడ చూడండి, ఈ సమారిటన్ హెల్ప్ చేయడము అని తన దారిలో తను వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కానీ when the Samaritan saw a wounded man, he stopped his donkey, got off its back and felt compassion for him. He knelt near him and asked the man what had happened. కానీ అనుకోకుండా ఆ సమారిటన్ తన యొక్క డాంకీ నుంచి దిగి ఆ యొక్క వూండెడ్ మ్యాన్ దగ్గరికి వచ్చి ఆ మోకాల మీద నిలబడి ఏమన్నాడంటే ఏమైంది అని అడగడం జరిగింది. ద జూయిష్ మ్యాన్ వాస్ ఆల్మోస్ట్ ఫెయింటెడ్. విత్ గ్రేట్ డిఫికల్టీ హీ కుడ్ అటర్ వన్ వర్డ్, రాబర్స్.
I will help you, said the Samaritan in a tender voice. He went back to the donkey and took a few things out of his bag. He gently lifted the man and the man him and the yeah the man and made him sit. He gave him some water to drink and washed his wounds and bandaged them. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ ఏం చేశాడంటే ద జూయిష్ మ్యాన్ ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోతున్నాడు, అంటే శృత పడిపోయే మనిషికి ఏమైంది అడగడంతో ఈ జూయిష్ మ్యాన్ ఏం చెప్పాడంటే గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టం మీద ఒకే ఒక పదాన్ని చెప్పగలిగాడు. అది ఏంటంటే రోబర్స్, దొంగలు అని చెప్పేసి. అంటే ఆ సిచ్యువేషన్ మొత్తం చూస్తే అర్థమైంది. అలా ఉండిపోవడం గల కారణం ఎవరండి? గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ దొంగలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే మనవాడు ఆ సమారిటన్ ఎవరైతే ఉన్నాడో అతను అన్నాడు, ఐ విల్ హెల్ప్ యూ, సెడ్ ద సమారిటన్ ఇన్ ఏ టెండర్ వాయిస్. చాలా మృదువైన వాయిస్తో చాలా ఆప్యాయంగా చెప్పడం జరిగింది. హీ వెంట్ బ్యాక్ టు ద డాంకీ, వెనక్కి వెళ్ళి డాంకీ దగ్గరికి వెళ్ళి టుక్ ఏ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్, తన బ్యాగ్లో నుంచి కొన్ని వస్తువులు బయట తీశాడు. హీ జెంట్లీ లిఫ్టెడ్ ద మ్యాన్ అండ్ మేడ్ హిమ్ సిట్. వెంటనే ఆ యొక్క జూయిష్ మ్యాన్ లిఫ్ట్ చేసి కూర్చోబెట్టాడు. హీ గేవ్ హిమ్ సమ్ వాటర్ టు డ్రింక్, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. అండ్ వాష్డ్ హిస్ వోన్స్ అండ్ బ్యాండేజ్ దెమ్, అతనికి ఉన్నటువంటి గాయాలను శుభ్రంగా కడిగేసేసి వాటికి బ్యాండేజ్ వేసి ఒక జూయిస్కి సపరేట్ చేశాడు. నెక్స్ట్ చూస్తే దెన్ ద సమరైటియన్ హెల్ప్డ్ హిమ్ సిట్ ఆన్ హిస్ డాంకీ అండ్ టుక్ హిమ్ టు ఏ నియర్ బై ఇన్. కాసేపు ఆ తర్వాత ఆ డాంకీ పిక్చర్లో కనిపిస్తున్నట్టుగా ఆ డాంకీ మీద ఆ యొక్క జూయిష్ మ్యాన్ కూర్చోపెట్టి దగ్గరలో ఉన్న ఒక ఇన్ తీసుకెళ్ళాడండి. ఇన్ అంటే అర్థం ఏంటంటే ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో అప్పట్లో ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఎక్కువ కాలం పట్టేది కాబట్టి ఆ వసతి అంటాం మనం. ఈ వసతి అంటే సత్రం అని కూడా అనొచ్చు మనం, సత్రం వసతి అని అనొచ్చు. ఇన్ అంటే చూడండి స్పెల్లింగ్ ఐఎన్ఎన్ ఐఎన్ రెండు ఒకటే ప్రొనౌన్సియేషన్. అలాంటి ఒక ఈ ట్రావెల్స్ కోసం ఉండే వసతి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి ఏం చెప్పాడు, హీ పెయిడ్ ద ఇన్ కీపర్ ఇనఫ్ మనీ అండ్ లెఫ్ట్ ద మ్యాన్ అండర్ హిస్ కేర్. ఐ విల్ పే యూ మోర్ మనీ ఇఫ్ నెసెసరీ వెన్ ఐ రిటర్న్, హీ సెడ్ టు ద ఇన్ కీపర్. ద ఇన్ కీపర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ ద జూయిష్ మ్యాన్. వెళ్తూ ఏం చెప్పాడంటే ఆ యొక్క జూయిష్ మ్యాన్ ఆ ఇన్ కీపర్కి, ఆ ఇన్లో ఉండేటువంటి ఓనర్కి అప్పచెప్పి కాస్త మనీ ఇచ్చి ఆ మనీ ఇచ్చి చూసుకోమని చెప్పాడు. ఐ విల్ పే యూ మోర్ మనీ, ఇంకా కావాలంటే మనీ ఇస్తాను ఇఫ్ నెసెసరీ, తప్పనిసరి అయితే వెన్ ఐ రిటర్న్, వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఇంకా కావాలంటే మనీ ఇస్తాను, ఈ ఇతన్ని మాత్రం బాగా చూసుకో అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. ఆ ఇన్ కీపర్ ఆ జూయిష్ మ్యాన్ని బాగా కేర్ఫుల్గా చూసుకోవడం జరిగింది. సూన్ కొంతకాలం తర్వాత ద మ్యాన్ రికవర్డ్ అండ్ వాజ్ ఫిట్ ఎనఫ్ టు ట్రావెల్. ఆ జూయిష్ మ్యాన్ కొంతకాలానికి రికవర్ అయ్యాడు, ట్రావెల్ చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్, తన హోమ్ టౌన్కి తిరిగి వెళ్ళిపోయాడు. హీ ఆల్వేస్ రిమెంబర్డ్ ద సమారిటన్స్ కైండ్ జెస్చర్. ఎప్పుడైతే ఈ అనుకోకుండా వాళ్ళు ఎవరినైతే సరిగ్గా ట్రీట్ చేయరో అదే తెగకు సంబంధించిన వ్యక్తి తనకి హెల్ప్ చేసేసరికి ఇంకా అప్పటి నుంచి కూడా అందరూ ఒకలా ఉండనే విషయాన్ని మనోడు గ్రహించాడు అనమాట. ఇక్కడ చూడండి లాస్ట్లో క్వశ్చన్ అడుగుతున్నారు పిల్లల్ని. జస్ట్ థింక్ ఇట్ వాన్స్, విచ్ ఆఫ్ ద 3 men డూ యూ థింక్ వాజ్ ఎ రియల్ నైబర్ టు ద బీటన్ మ్యాన్. అక్కడ ఉన్నటువంటి ముగ్గురులో ఎవరు నిజమైన నైబర్, నిజమైన దగ్గర మనిషి ఆ బీటన్ మ్యాన్కి, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తికి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరండి? ఇంకేం చూడాల్సిన అవసరం లేదు, దీనికి ఆన్సర్ ద సమారిటియన్, అతనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూస్తే గ్లాసరీ చూద్దాము ఒకసారి. చూడండి, జూయిష్ మ్యాన్ చెప్పాం కదండి, ఎ మ్యాన్ బిలాంగింగ్ టు జొడాయిజం అనే దానికి సంబంధించినటువంటి వ్యక్తినే జూయిష్ మ్యాన్ అంటాము, జ్యూస్ అని కూడా అంటారు. నెక్స్ట్ రాబర్ అంటే థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్, బలవంతంగా దాడి చేసి దొంగతనం చేసే వాళ్ళని మనం రాబర్ అని పిలుస్తారు. స్టీల్ అని కూడా దొంగతనం. హోమోఫోన్ ఇక్కడ చూడండి, హోమోఫోన్ ఇది కూడా STEEL. స్టీల్ అంటే మన ఇంట్లో యూజ్ చేసే సామాన్లు, వంట పాత్రలు ఉంటాయి కదా, ఆ స్టీల్. అలాగే ఉక్కు అని అంటాం. లేదా STEAL, స్టీల్ అంటే దొంగతనం చేయడం, దొంగతనం కూడా మనం స్టీల్ అంటాం. రాబింగ్, లూటింగ్, ఇవన్నీ కూడా దొంగతనానికి సంబంధించినటువంటి వర్డ్స్. మరి నెక్స్ట్ చూస్తే ప్రీస్ట్, ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్. ఎవరైతే ఈ రిలీజియస్ డ్యూటీస్ చేస్తారో, పూజలు ఏవి చేస్తూ ఉంటారో, ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రీస్ట్ అంటాము. పూజారని లేదా పాస్టర్ లాంటి పదాలు యూజ్ చేస్తాం. మతానికి సంబంధించినటువంటి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ లివైట్ అంటే అర్థం చెప్పాం కదా, మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి. ఈ లివైట్ అనే వర్డ్ హిబ్రూ ట్రైబ్ సంబంధించినటువంటి ఒక మెంబర్ అనమాట. సమారిటన్ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటేటింగ్ సమారియా జాతికి చెందినటువంటి వ్యక్తుల్ని మనం సమారిటన్ పిలుస్తాం. ఇన్, అ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్. ఈ ట్రావెల్ చేసే వాళ్ళకి లాడ్జింగ్ ప్రొవైడ్ చేసే హోటల్నే మనం ఇన్ అని చెప్పేసి చెప్పొచ్చు. కాంప్రిహెన్షన్ చూడండి, ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ద జూయిష్ మ్యాన్ లీవ్. ఆ జూయిష్ మ్యాన్ ఎక్కడ నివసిస్తున్నాడండి? జెరూసలేంలో నివసిస్తున్నాడు. అది చూసాం మనం. హూ స్టార్టెడ్ ద జర్నీ టు జెరికో. ద జూయిష్ మ్యాన్ స్టార్టెడ్ ద జర్నీ టు జెరికో. ఇక్కడ ఇవి ప్రొనౌన్స్ అవుతాయి, ఎందుకంటే ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూడండి, ఈ హూ అనే వర్డ్ ప్లేస్లో మనము ద జూయిష్ మ్యాన్ అనే వర్డ్ పెట్టి రాసామనుకోండి, రీప్లేస్ చేసామనుకోండి, ద జూయిష్ మ్యాన్ అని చెప్పేసి
రీప్లేస్ చేస్తే మనకి ఏమవుతుందండి ఆన్సర్ వచ్చేస్తుంది. చివరిలో క్వెషన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. ద జూయిష్ మ్యాన్ స్టార్టెడ్ ద జర్నీ టు జెరికో. అంటే హూని మనం ఎలా యూజ్ చేసాం? ఒక నౌన్‌కి బదులుగా వాడాము. నౌన్‌కి బదులుగా వాడిన పదాలను మనం ఏమంటామంటే ప్రొనౌన్స్ అంటాము. కాబట్టి ఈ హూ గాని, వేర్ గాని ఇలాంటి వర్డ్స్ తీసుకుంటే ఇక్కడ వీటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటని అడిగితే మనం డైరెక్ట్‌గా చెప్పొచ్చు. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ప్రొనౌన్. సో, హూ అంటే ఇక్కడ ప్రొనౌన్ అని చెప్పొచ్చు. ఓకే. సెకండ్ క్వెషన్ ఆన్సర్ ద జూయిష్ మ్యాన్. మరి థర్డ్ క్వెషన్ చూస్తే వేర్ వాస్ ద జూయిష్ మ్యాన్ లెఫ్ట్ బై ద రాబర్స్? ఆ జూయిష్ మ్యాన్ ఎక్కడ మనకి వదిలేసారండి? ఆన్ ద రోడ్. మనకి ఇవంతా టెక్స్ట్‌లో ఉందండి. చూస్తే ఒకసారి టెక్స్ట్ చూడండి ఒకసారి. మనకి ఎక్కడ వదిలేసారండి? ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటది. ఆ! హి వాస్ లెఫ్ట్ ఆన్ ద రోడ్. పూర్తి కొట్టేసేసి ఆ జూయిష్ మ్యాన్‌ని రోడ్ మీద వదిలేసాడు. వేర్ అని అడిగారు కాబట్టి వేర్ అంటే ఎక్కడ అని అర్థం. హి వాస్ లెఫ్ట్ ఆన్ ద రోడ్. ఫోర్త్ క్వెషన్. హూ హెల్ప్డ్ ద జూయిష్ మ్యాన్? ఒక సమారిటన్ హెల్ప్ చేసాడని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా! ఒక సమారిటన్ హెల్ప్ చేసాడు. దీని ఆన్సర్ సమారిటన్. మరి నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? వై వాస్ ద సమారిటన్ కాల్డ్ ద గుడ్ సమారిటన్? ఎందుకు ఆ సమారిటన్‌ని మనం గుడ్ సమారిటన్ అని పిలవచ్చు అంటే బికాస్ హి హెల్ప్ ద జూయిష్ మ్యాన్. ఆ జూయిష్ మ్యాన్ హెల్ప్ చేశాడు కాబట్టి హి కెన్ బి కాల్డ్ యాస్ ద గుడ్ సమారిటన్ అని చెప్పేసి మన టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ గుడ్ అని యాడ్ చేయడం జరిగింది. ఓకే. ఇది కాంప్రహెన్షన్ సంబంధించినటువంటి 5 క్వెషన్స్. నెక్స్ట్ చూస్తే వొకాబులరీ. వొకాబులరీలో మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. వొకాబులరీ ఏమిచ్చాడు? ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. వీటినే మనం ఏమంటామంటే యాంటోనిమ్స్ అని కూడా అంటాము. యాంటోనిమ్స్. మనకి కొన్నిసార్లు యాంటోనిమ్ రాయమని అడుగుతారు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. యాంటోనిమ్ అంటే అర్థం ఏంటి? వ్యతిరేక పదం. మరి సిమిలర్ మీనింగ్ ఇచ్చే వాటిని ఏమంటామంటే సినానిమ్ అంటాం. సిమిలర్ మీనింగ్ ఇచ్చే వాటినేమో సినానిమ్ అని, వ్యతిరేక పదాన్ని అర్థాన్ని ఇచ్చేదేమో యాంటోనిమ్ అని అంటాం. ఇక్కడ చూస్తే ఒక్కొక్క దాన్ని చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి యాంటోనిమ్స్. సింపుల్‌గా ఉంటాయండి ఇవన్నీ. స్టాండర్డ్ ఈ బేసిక్ లెవెల్ కాబట్టి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్ ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత చూస్తే యాక్టివిటీ 3లో భాగంగా మనకి ఇక్కడ మొత్తం 2 పిక్చర్స్ ఇచ్చి ఆ 2 పిక్చర్స్‌లో అబ్జర్వ్ ద అబోవ్ 2 పిక్చర్స్, ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ ఇన్ దెమ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కీ వర్డ్స్ తీసుకొని ఈ పిక్చర్స్‌ను అబ్జర్వ్ చేసి కింద ఆపోజిట్ వర్డ్స్‌తో ఫిల్ చేయమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చూడండి మనం డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. బిగ్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్మాల్. బిగ్ అంటే ఆపోజిట్ వర్డ్ స్మాల్. ఏ బిగ్ ట్రీ దీనికి ఆపోజిట్ సెంటెన్స్ ఏ స్మాల్ హౌస్. ఏ బిగ్ హౌస్ దానికి ఆపోజిట్ ఏ స్మాల్ హౌస్. ఏ బ్లాక్ బోట్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ వైట్ బోట్. ఇక్కడ వైట్ ఇక్కడ ఉంది వైట్. సో ఏ వైట్ బోట్. తర్వాత కోకోనట్ కదా! ఏ షార్ట్ కోకోనట్ ట్రీ. ఇక్కడ షార్ట్‌గా ఉంది కోకోనట్ ట్రీ. ఇక్కడ చూస్తే ఏ టాల్ కోకోనట్ ట్రీ. ట్రీ అని తెలుసు కదా! కొబ్బరి చెట్టు. నెక్స్ట్ ఏ థిన్ గర్ల్ సన్నంగా ఉన్నటువంటి గర్ల్. సన్నగా ఉంటే థిన్ అంటాము. అదే కొంచెం బొద్దుగా ఉంటే వాళ్ళని ఫ్యాట్ అంటాం. సో ఏ ఫ్యాట్ గర్ల్ అని ఆపోజిట్ చెప్పుకోవచ్చు. ఈ స్టాప్ బోర్డ్ ఇక్కడ బోర్డ్ చూసుకుంటే స్టాప్‌తో ఉంది. ఇక్కడ బోర్డ్ చూసుకుంటే స్టార్ట్‌తో ఉంది. స్టాప్‌కి ఆపోజిట్ వర్డ్ స్టార్ట్. ఏ స్టార్ట్ బోర్డ్ అని చెప్పొచ్చు. ఫ్యూ అంటే కొన్ని మాత్రమే. దానికి ఎక్కువ అని చెప్పడానికి మనం ఏం చెప్పొచ్చండి? ఎక్కువ అని చెప్పడానికి మెనీ అని చెప్పొచ్చు. ఎక్కువ అని చెప్పడానికి మెనీ బర్డ్స్. ఇక్కడ కొన్ని పక్షులే ఉన్నాయి. ఇక్కడ మాత్రం మెనీ బర్డ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్. ఓపెన్ డోర్ అంటే దానికి ఏం చెప్పొచ్చు? క్లోజ్డ్ డోర్. ఇది ఆపోజిట్ వర్డ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వర్డ్స్ చాలా ఉంటుంటాయి. ఎప్పుడైతే చెప్తాను మనకి స్టాండర్డ్ తక్కువ కదా అని చెప్పేసి లైట్ తీసుకోవడానికి లేదు. మనం నేర్చుకోవాలనుకుంటే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ అన్ని మనం థర్డ్ క్లాస్ నుంచే నేర్చుకోవచ్చు. మరి నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 4లో ఎ టీచర్ విల్ రీడ్ అవుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఫ్రేజెస్, రైట్ దెమ్. ఫ్రేజ్ అంటే తెలుసు కదా మీకు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ నాట్ మీనింగ్ఫుల్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఏవైతే పదాలు మనకి ఫామ్ అవుతాయో మీనింగ్ లేకుండా వాటిని మనం ఫ్రేజ్ అంటాం. సరే ఇక్కడ వర్డ్స్ కానీ ఫ్రేజ్ కానీ చూసుకుంటే ఇది ఫ్రేజ్ ఇది. ఓకే. ఇవన్నీ వర్డ్స్. ఆనెస్ట్, మనీ, కోట్, జర్నీ, అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, వూండ్, ఫుట్ స్టెప్స్, ఇన్ కీపర్, హోమ్ టౌన్, జెస్చర్. ఇవన్నీ కూడా మనకి జెస్చర్ అంటే తెలుసు కదా! బాడీ మూమెంట్స్, మన లిమ్స్, మన యొక్క చేతులు కాళ్ళని మనం మాట్లాడేటప్పుడు ఆ యాంకర్స్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడాన్ని మనము జెస్చర్స్ అంటాం. బాడీ మూమెంట్స్. ఈ కమ్యూనికేషన్ పార్ట్‌లో ఈ వర్డ్ మనకి ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మన బాడీ మూమెంట్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వీ హావ్ టు యూజ్ అవర్ జెస్చర్స్ ప్రాపర్‌లీ వైల్ వి టాక్ విత్ సమ్‌వన్ అదర్స్.
ఓకే, ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం యూస్ చేస్తూ ఉంటాం. సరే, గ్రామర్ పార్ట్ చూసుకుంటే నెక్స్ట్ గ్రామర్లో భాగంగా రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అండర్లైన్ వర్డ్స్ని బాగా కేర్ఫుల్గా స్టడీ చేయమన్నాడు. జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం, ఫస్ట్ సెంటెన్స్లో. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఆన్ వన్ మార్నింగ్, థర్డ్ సెంటెన్స్లో. హీ ఓపెన్ హిస్ ఐస్ విత్ ఎ గ్రేట్ డిఫికల్టీ, ఫోర్త్ సెంటెన్స్. హీ స్టాప్డ్ హిస్ డాంకీ. ఇక్కడ మనకి లివ్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు, స్టార్టెడ్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు, ఓపెన్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు, నెక్స్ట్ స్టాప్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. ది అన్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. వీటన్నిటిని మనం ఏమంటామంటే యాక్షన్, అంటే ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ యాక్షన్ జరిగిందంటే నివసించడం యాక్షన్ జరుగుతుంది, ఇక్కడ మొదలవడం యాక్షన్ జరుగుతుంది, ఇక్కడ తెరుచుకోవడం యాక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఆగడం అనే యాక్షన్ జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే మనము యాక్షన్ వర్డ్స్ అంటాం. ది ఆర్ కాల్డ్ వర్బ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి చెప్పుకున్నాము వర్బ్స్ అంటాము. వర్బ్స్ అంటే తెలుసు కదా, తెలుగులో మనం వీటిని క్రియ అంటాం. క్రియలు, క్రియాపదాలు. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ మనకి జరిగిపోయిన కాలానికి సంబంధించి చెప్తున్నాడు కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాము. అందుకనే ప్రతిదానికి కూడా LIVE లివ్ అంటే మనకి V1 ఫామ్ అయితే దానికి ఏం యాడ్ చేసుకుంటాము, డి యాడ్ చేసుకుంటాం. అలాగే స్టార్ట్ అనే వర్డ్కి చివరిలో ఈడి యాడ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఓపెన్ అనే వర్డ్కి చివరిలో ఈడి యాడ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ స్టాప్ అనే వర్డ్కి ఈడి యాడ్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ రూల్స్ ప్రకారం పి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది మళ్ళీ స్ట్రెస్ సిలబల్ సంబంధించినటువంటి టాపిక్ మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సరే, వీటన్నింటికి కామన్గా ఏమి పిలుస్తామండి, యాక్షన్ వర్డ్స్ అంటాము లేదా వర్బ్స్ అంటాము. ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే అది పాస్ట్ టెన్స్ డినోట్ చేస్తుంది కాబట్టి దే ఆర్ కాల్డ్ యాక్షన్ వర్బ్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ఉన్నటువంటి యాక్షన్ వర్బ్స్. ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ అబోవ్ వర్బ్స్ ఆర్ లివ్, స్టార్ట్, ఓపెన్ అండ్ స్టాప్. రూట్ వర్డ్స్ అంటాం కదా, V1 ఫామ్ని మనం రూట్ వర్డ్ అంటాము. రూట్ వర్డ్ అంటే స్టార్టింగ్ ఫామ్. రూట్ వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ద పాస్ట్ టెన్స్ ఫ్రమ్ ద అబౌవ్ వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడీ ఆర్ డి. ఆల్రెడీ చెప్పుకున్నాం విషయం, మనం డి కానీ ఈడీ కానీ యాడ్ చేసుకోవడం ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు, ఈ యొక్క పాస్ట్ ఫామ్ ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ వీటిని మనం ఏమంటామంటే ఇలా ఈడీ కానీ డి కానీ యాడ్ చేయడం ద్వారా పాస్ట్ ఫామ్ ఏర్పాటు చేసే వెర్బల్ అన్నింటినీ కూడా మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. అలా కాకుండా ఇతర ఫాముల్లో ఏర్పడే వర్బ్స్నేమో మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇర్రెగ్యులర్ అంటే ఒక ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గో తీసుకుంటే దానికి చివరిలో ఈడీ కానీ డి కానీ పెట్టుకోవడం ద్వారా మనం V2 ఏర్పడదు, దానికి మనం వెంట్ అని అంటాం. అలాగే ఇంకా చూసుకుంటే డ్రింక్ ఉందనుకోండి, డ్రింక్డ్ అనకూడదు కదా, డ్రింక్ బదులు డ్రాంక్ అనాలి పాస్ట్ ఫామ్లో. మరి తర్వాత క్యాచ్ ఉందనుకోండి, క్యాచ్ని కాట్ అనాలి, కాట్. టీచ్ ఉంటే అది కూడా సేమ్, చాలామంది టీచర్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి, టీచ్ కాదు టాట్. ఈ రకంగా మనం ఏదైనా వర్డ్ యూస్ చేసేటప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఈడీ కానీ డి కానీ యాడ్ చేసుకోవడం ఫామ్స్ ఏర్పడితే పాస్ట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 5లో భాగంగా యాక్టివిటీ 5లో ఫ్రేమ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో ఇక్కడ మనకి సబ్జెక్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి కూడా సబ్జెక్ట్లోకి వస్తాయి. ఒక సెంటెన్స్ తీసుకుంటే మిగిలిన పార్ట్ జెరండ్లోకి వచ్చే పార్ట్స్ ఇదంతా కూడా. ఇక్కడ మనకి వర్బ్ ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ లేదా కాంప్లిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఏమన్నాడు, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయమన్నాడు. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అంటే ఏం కాదు, వీటిని కలిపి ఒక సెంటెన్స్గా మాట్లాడితే అదే మీనింగ్ఫుల్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇక్కడ నుంచి తీసుకుని ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ ఇలా అనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ సరిపోయింది. నెక్స్ట్ మనం ఎలా కావాలంటే అలా ఫామ్ చేయొచ్చు. హీ ప్లేడ్ క్రికెట్, he asked a question, she ordered a coffee, they closed the door. ఇలా మనకి ఏదైనా సరే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయడం అనేది చేయొచ్చు. మరి నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 6లో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఫైండ్ ద రెగ్యులర్ పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్లో పాస్ట్ ఫామ్లో వర్బ్స్ ఉన్నాయి కొన్ని, వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. వన్స్ దే లివ్డ్, ఇది కూడా మనకి పాస్ట్ ఫామ్లో ఉంది. అండ్ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ సూరన్న, వన్ డే హీ ఇన్వైటెడ్, ఇదిగోండి ఈడి పాస్ట్ ఫామ్లో ఉంది, హిస్ ఫ్రెండ్స్ టు హిస్ హోమ్. హీ కాల్డ్, ఇది కూడా మనకు పాస్ట్ టెన్స్లో ఉంది. హీ కాల్డ్ హిస్ వైఫ్ అండ్ ఆస్క్డ్, ఇది కూడా మనకు పాస్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ టు ప్రిపేర్ డిన్నర్, ప్రిపేర్ కూడా వర్బ్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో లేదు. షీ ప్రిపేర్ చేశాడు ఏ డెలిషియస్ డిన్నర్, ఆల్ ఆఫ్ దెమ్ ఎంజాయిడ్ ద డిన్నర్, దే థ్యాంక్డ్ ద కపుల్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే, ఫస్ట్ వర్డ్ తీసుకుంటే మనకి లివ్డ్ అనే వర్డ్ ఉంది, తర్వాత ఇన్వైటెడ్, ఆ తర్వాత కాల్డ్, ఆ తర్వాత ఆస్క్డ్, నెక్స్ట్ ప్రిపేర్డ్, నెక్స్ట్ ఎంజాయిడ్,
ఎంజాయ్డ్, అలాగే థ్యాంక్డ్ అని కూడా ఇంకొక వర్డ్ కూడా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పాస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ అండి. ఇవన్నీ మనం పాస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్. మరి నెక్స్ట్ చూస్తే రీరైట్ ద ఫాలోయింగ్ విత్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ మళ్ళీ వచ్చే మనకి ఆల్రెడీ మనము ఈ ఫుల్ స్టాప్స్ కానీ కామాస్ కానీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పంక్చువేషన్ మార్క్స్ ఏంటంటే ఫుల్ స్టాప్ ఇచ్చారు, అలాగే క్యాపిటలైజేషన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్యాపిటలైజేషన్, ఓకే, క్యాపిటలైజేషన్. ద జూయిష్ మ్యాన్ సా ఎ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్, హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ, ద మ్యాన్ వాజ్ ఏ సమారిటన్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ తీసుకుంటే వీటిల్లో మనకి ఎప్పుడు క్యాపిటలైజేషన్ అవి జాగ్రత్తగా యూజ్ చేయమన్నాడు, అలాగే ఫుల్ స్టాప్స్ కూడా పెట్టమన్నాడు. సరే, ఫస్ట్ చూస్తే ఏ సెంటెన్స్ అనే బిగినింగ్లో మనం దేంతో స్టార్ట్ చేస్తామంటే క్యాపిటల్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ద జూయిష్ అనే వర్డ్ ప్రాపర్ నౌన్ కాబట్టి మనం దాన్ని క్యాపిటల్ రాసుకోవాలి. ద జూయిష్ మ్యాన్ సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్ అని, ఇక్కడ హిమ్ తర్వాత మనకి ఏం రావాలంటే ఫుల్ స్టాప్ రావాలి, ఎందుకంటే ఇక్కడతో సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి. పీరియడ్ అంటాం దీన్ని మనం అమెరికన్ ఇంగ్లీష్లో. ఫుల్ స్టాప్ తర్వాత బిగిన్ చేసి ఏ సెంటెన్స్లో అయినా సరే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. హీ, సో ఇక్కడ హీ హెచ్ క్యాపిటల్ అవుతుంది. హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ, ద మ్యాన్ వాజ్ ఏ సమారిటన్. హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ, ఇక్కడ వరకు కూడా హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ, ఇక్కడ వరకు కూడా ఒక సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. మళ్ళీ ద టీ క్యాపిటల్ పెట్టుకుంటాం. ద మ్యాన్ వాజ్ ఏ సమారిటన్, ఇది కూడా ప్రాపర్ నౌన్ కాబట్టి ఏం చేస్తామండి, క్యాపిటల్ పెట్టుకుంటాం. చివరిలో ఫుల్ స్టాప్. ఈ రకంగా ఇక్కడ ఇది క్యాపిటల్ ఉండాలి టీ, ఇక్కడేమో జే క్యాపిటల్ ఉండాలి ప్రాపర్ నౌన్ కాబట్టి. ఈజ్ ఐ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్, ఇక్కడ ఫుల్ స్టాప్ రావాలి, ఇక్కడ ఫుల్ స్టాప్. అలాగే ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ లెటర్ కాబట్టి క్యాపిటల్ హెచ్ రావాలి. ద రైడింగ్ డాంకీ, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. ద మ్యాన్ వాజ్ ఏ సమారిటన్ అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫుల్ స్టాప్ అండ్ క్యాపిటలైజేషన్ సంబంధించి. నెక్స్ట్ యాక్టివిటీ 8 చూడండి ఒకసారి. యాక్టివిటీ 8లో రైట్ 4 or 5 సెంటెన్సెస్ అబౌట్ యువర్ విజిట్ టు ఏ ప్లేస్, ఏ టెంపుల్, ఏ చర్చ్, ఏ మాస్క్. యూజ్ ద ఫాలోయింగ్ క్లూస్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ విజిటెడ్ ఏ టెంపుల్ ఎస్టర్డే, నేను ఎస్టర్డే ఒక టెంపుల్ని విజిట్ చేశాను, పాస్ట్ టెన్స్ చెప్పాం. ఓకే, ఐ విజిటెడ్ ఏ చర్చ్ అలాంగ్ విత్ మై పేరెంట్స్, నా పేరెంట్స్తో కలిసి నేను ఒక చర్చ్ని విజిట్ చేశానని చెప్పొచ్చు. అలాగే ఐ విజిటెడ్ ఎ మాస్క్ లాస్ట్ మంత్, నేను లాస్ట్ మంత్ ఒక మాస్క్ని విజిట్ చేశాను. అలాగే ఐ ఎంజాయ్డ్ అలాట్ ఇన్ ఏ టెంపుల్ అని చెప్పొచ్చు. అలాగే ఐ బాట్ టాయ్స్ నియర్ బై బిసైడ్ ఏ మాస్క్. ఇలా ఏదైనా మన నచ్చిన సెంటెన్సెస్ ఎలా అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది యాక్టివిటీ 8 సంబంధించి. మరి నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 9లో భాగంగా యాక్టివిటీ 9, యు ఆర్ గోయింగ్ టు స్కూల్, ఆన్ ద వే యూ హ్యావ్ సీన్ ఏ పప్పీ లింపింగ్ అండ్ క్రయింగ్. చూడండి, లింప్ అంటే అర్థం ఏంటి? లింప్ అంటే గాయంతో కుంటుకుంటూ నడవడాన్ని లింపింగ్ అంటాం. గాయంతో కుంటుట అని చెప్పొచ్చు. గాయంతో కుంటుకుంటూ. ఇక్కడ ఆన్ ద వేలో చూస్తే ఒక పప్పి లింపింగ్ అండ్ క్రయింగ్, ఆ బాధతో ఏడుస్తుందంట. వాట్ యూ డూ, మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అలాగే యూ హ్యావ్ హెల్ప్ ద పప్పీ, యు ఆర్ లేట్ టు స్కూల్, హౌ డూ యూ ఫీల్. ఆ దారిలో స్కూల్కి వెళ్ళే టైంలో మీరు ఆ పప్పిని చూసి ఆగి దానికి హెల్ప్ చేయడానికి ఆగారు, అప్పుడు మీరు స్కూల్కి లేట్ అయ్యారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి అడిగారు. అండ్ ఎనాక్ట్ ద అబౌవ్ సీన్ యాజ్ ఎ స్కిట్, దీన్ని ఒక స్కిట్ రూపంలో ఆ పిల్లలతో ఆ రోల్ ప్లే చేయమని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీ 10 చూసుకుంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఔల్, కౌ, ఔల్, బౌ, లౌడ్, డౌట్, డౌన్, రౌండ్, అరౌండ్, వవెల్, డివో. ఇవన్నీ మనం నోటీస్ చేస్తే ఇందులో ఒక మనకు కామన్గా కనిపించే ఒకే ఒక డిప్తాంగ్ ఏంటంటే అండి, డిప్తాంగ్ చూసుకుంటే దాన్ని మనం ఈ డిప్తాంగ్ ఇక్కడ రాస్తాం చూడండి. ఆ డిప్తాంగ్ ఏంటండి? ఈ డిప్తాంగ్ మనకు కావాల్సింది. చూడండి, ప్రతి దాంట్లోనూ కూడా మనకి కామన్గా అది కనిపిస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఈ డిప్తాంగ్ మనకి కనిపిస్తుంది ఇలా. మరి దీన్ని మనం ఓవెల్ అంటాం. నిజానికి దీని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే, అఫ్కోర్స్ నేను ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం ఫాలో అవ్వంగానే ఓవెల్ అలవాటు చిన్నప్పటి నుంచి. దీని ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్లో మనకి ఈ సౌండ్ వస్తుంది, ఓవెల్. డివోర్ అంటే తెలుసు కదా, డివోర్ అంటే దేనైనా గాబరాగా తినడం అంటే, ఇంకా మరీ దొరకదు, ఇంకా ఇప్పుడు తినకపోతే అన్నట్టుగా కంగారు క్విక్గా తినడాన్ని మనం డివోర్ అంటాం. డివోర్ ఆవు అని సౌండ్ అవ్వాలి. ప్రతి వర్డ్లో కూడా మనకి ఆ సౌండ్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. యాక్టివిటీ 11లో భాగంగా రీడ్ ద ఫాలోయింగ్ పోస్టర్. ఇక్కడ పోస్టర్ ఒకటి ఇచ్చారు, దాన్ని బాగా చూసి ప్రిపేర్ యువర్ ఓన్ పోస్టర్. మనం సొంతంగా పిల్లల్ని ఒక సొంత పోస్టర్ ప్రిపేర్ చేయమన్నారు. లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఎ లైఫ్.
మదర్ తెరిసా. ఎవరు మన ఇతరుల కోసం నివసించిన నైఫ్ అసలు లైఫే కాదని చెప్పేసి ద గ్రేట్ హ్యుమానిటీ హ్యూమనిస్ట్ ఏ సింబల్ ఆఫ్ హ్యుమానిటీ మదర్ తెరిసా గారి యొక్క కొటేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రైట్. లాస్ట్లో ఒక పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి పిక్చర్స్లో కలర్స్ని కలర్ ద పిక్చర్ అని చెప్పి రావడం జరిగింది. ఇది చిన్నపిల్లల కోసం ఇచ్చే యాక్టివిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. మనం ద గుడ్ సమారిటన్ అనే లెసన్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ టెక్స్ట్ బుక్లో మనకి 4th చాప్టర్ అండి, సారీ 5th చాప్టర్. ద 5th చాప్టర్ ద గుడ్ సమారిటన్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఏసీసీ.